గతంలో రైల్వే ఎయిర్పోర్ట్లు మాత్రం ఎయిర్పోర్ట్లు అంటే ఆహా బాగుంటాయి, అద్దంలాగా మెరిసిపోతాయి అనే పరిస్థితి ఉండేది. ఇవాళ రైల్వే స్టేషన్లకు వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. గతంలో ప్రయాణం చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ 21వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దానికి ముందు రైల్వే ప్రయాణం చేసిన వాళ్ళకి ఇప్పుడు రైల్వే ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఈ రకంగా ఇటువంటి మార్పు ఎలా వచ్చింది? 12 సంవత్సరాల్లో ఇవాళ ఇంత మార్పు ఏంటి అంటే, చిన్న ఉదాహరణ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3,62,000 కోట్లు మాత్రమే రైల్వేకి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు. ఇవాళ ఈ 26-27 సంవత్సరానికి అది 17 లక్షల కోట్లకి రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఇవాళ రైల్వేలో ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంది. రైల్వే స్టేషన్ లో ఉండడం కూడా చాలా చాలా అంటే క్లీన్ గా ఉండడం, చాలా శుభ్రంగా ఉండడం, ఆ దుర్గంధం లేకుండా ఉండడం. ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, ఎందుకంటే తైలం లేకుండా ఏ పని జరగదు. గతంలో నిర్లక్ష్యం వహించేవాళ్ళు. పేదవాడు వాహనంగా పేరొందిన రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం మీద కానీ, కొత్త రైళ్లను తీసుకురావడం విషయంలో కానీ, లేదా ఉన్న కొత్త రైళ్లను ఏర్పాటు చేయడం విషయంలో కానీ, లేదా మీటర్ గేజ్లను బ్రాడ్ గేజ్లు చేసే విషయంలో కానీ, లేదా ఎలక్ట్రిఫికేషన్ చేసే విషయంలో కానీ గతంలో నిర్లక్ష్యం వహించేవాళ్ళు. ఆ పేదవాడికి పెద్దపీట వేస్తూ పేదవాడు సౌకర్యవంతమైన జీవితం గడపాలి, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులకు పెట్టిన కారణంగా ఇవాళ రైల్వేలో ఇటువంటి మార్పు వచ్చిన విషయం, రైల్వే స్టేషన్లో మార్పు వచ్చిన విషయం కూడా మనం చూస్తూ ఉంటున్నాం.